Apollo Cancer Centers launches Unmask Cancer, an initiative to tackle societal biases against cancer patients and survivors. Visakhapatnam, India, February 2nd, 2024. In a poignant exploration of life post-cancer, Apollo Cancer Centers, ACCs, proudly introduce Unmask Cancer, a groundbreaking campaign aimed at unraveling the truth about cancer, dispelling myths, and fostering empathy within the society. As World Cancer Day approaches, ACCs takes a bold step to address the unfortunate reality of discrimination faced by cancer winners. ధైర్యంగా ప్రజల్లోకి రావాలి, ఈ ధైర్యాన్ని మిగతా ప్రజల్లో కూడా నింపాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని అన్మాస్కింగ్ ఆఫ్ క్యాన్సర్ అనే ఒక ఉన్నతమైన థాట్ ప్రాసెస్ తోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా మేము జనాల్లోకి ఈ మెసేజ్ ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో ఎవరైతే క్యాన్సర్ తాలూకు బారిన పడుతున్నారో వాళ్ళకి చేయూతని బట్టి దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ us. Thank you everyone for coming to this event, and from the core of my heart I would like to thank Madam who is a warrior and also our other sisters. So this World Cancer Day, we want to give the message that cancer is very much curable. It is just like any other disease. Many a times now, it is being completely cured and patient is completely cured throughout the life. 12 chemos, ఒక్కొక్క కీమో పట్టం కూడా 6-7 గంటలు అవుతాయి. 2 ఆపరేషన్. ఇవన్నీ అయ్యాక కూడా ఇవాళ నేను మీ అందరి ఎదురుగుండా నిలబడుతూ ఇంత ధైర్యంగా మాట్లాడడానికి నాకు ఒక సాహసం ఉంది. అండ్ ఎలాగంటే రేపు పొద్దున్న ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. కానీ ఆ పదంతో కానీ ఆ జీవితంతో కానీ భయం పడకుండా జాగ్రత్తగా మనం చెప్తూ ఉంటే ఇట్ బికమ్స్ a sense of confidence. I would like to unmask this and tell you that we can do it. Good afternoon everyone, and I'm so happy here to share my story to everyone here. I'm a cancer survivor. At this time last year, I was diagnosed with acute myeloma leukemia, that is blood cancer. So I have no idea about this disease before. My mummy అయితే చాలా సపోర్ట్ చేశారు. Actually because of her I'm here. Actually చెప్పాలంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ అక్కడ స్టాఫ్ అంతా సపోర్ట్ చేసినాక చాలా బాగా హెల్ప్ చేశారు. దే ట్రీటెడ్ మీ లైక్ ఫ్యామిలీ అండ్ కిడ్. So ఒకటి ఏంటంటే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు ఇందాక రాజకీయ సార్ చెప్పినట్టు దేర్ ఆర్ మెనీ కాల్స్ ఆఫ్ ఇట్. ఎర్లీగా ప్రివెంటివ్గా మెజర్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ విధమైన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అలాగని ఒక క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా వారసత్వంగా వచ్చేస్తుంది, ఫ్యామిలీకి వచ్చేస్తుంది అనుకోవడం కాదు. రీసెంట్లీ న్యూస్ ఐటమ్స్ లో చాలా వస్తున్నాయి కదండి, సర్వికల్ క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ ఉందని. సో సర్వికల్ క్యాన్సర్ కి అయితే వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. స్పెసిఫిక్ గా ఏంటంటే 9 ఏళ్ల నుంచి 26 ఏళ్ల వయసు ఉన్న ఆడవాళ్ళకి ఈ సర్వికల్ క్యాన్సర్ ఒక షెడ్యూల్ లో ఇస్తే మోర్ దెన్ 90% ఆఫ్ టైమ్స్ వాళ్ళ లైఫ్ టైమ్ లో సర్వికల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి 2 రకాల వ్యాక్సినేషన్స్ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. నిన్నే ప్రవేశపెట్టిన ఇంటరిమ్ బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అండ్ దే ఆర్ ప్లానింగ్ టు టేక్ ఇట్ అట్ మచ్ లార్జర్ పాపులేషన్ లెవెల్. బికాస్ సర్వికల్ క్యాన్సర్ అనేది మన దేశంలో 2వ మోస్ట్ కామన్ క్యాన్సర్. కొన్ని ప్రదేశాల్లో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఆల్సో. విషయం అంటే నేను అంటే ల్యాబ్ డాక్టర్ పెథాలజిస్ట్. నేను ఏం జరుగుతుందంటే మనకి చాలా మంది ఏదైనా చిన్నది కాయ వచ్చింది, గడ్డ వచ్చింది అంటే దే గో ఫర్ అంటే సర్జన్ దగ్గరికి వెళ్తారు, తీర్చేసుకుంటారు. బట్ దే వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిపోర్ట్ ఏమొచ్చింది అనేది పట్టించుకోరు. ద్వారా తెలియజేయండి. ఎప్పుడైనా ఏదైనా చూపించుకున్నారు అంటే పర్టికులర్ గా తర్వాత రిపోర్ట్ కలెక్ట్ చేసుకోవడం, ఆ రిపోర్ట్ ని మళ్ళీ తీసుకెళ్లి ముందు సర్జరీ అయినా ట్రీట్మెంట్ అయిన డాక్టర్ కి చూపించడం, వాళ్ళని కన్సల్ట్ చేయడం. అంటే క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు
ఒక ఏ వ్యాధి నుంచి జయించిన వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏమి లేదు. కాకపోతే ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన మనిషికి మాత్రం రకరకాల స్టిగ్మాస్ ఉంటాయి. ఇందాక వీడియో చూసినట్టయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ లో డిఫరెన్సెస్ వస్తాయి, వాళ్ళ ప్రొఫెషన్ లో ఉద్యోగంలో డిఫరెన్సెస్ వస్తాయి, వాళ్ళు సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతారు. ఆ సైకలాజికల్ గా వాళ్ళు వేరేగా చూడడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ అపోహను తొలగించాలంటే ఒకటి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయడం. ఆ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయడం ఇస్ ద మెయిన్ మోటో బిహైండ్ అన్మాస్కింగ్ క్యాన్సర్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ హావ్ టు బి అఫ్రేడ్ ఆఫ్. సిగ్గుపడి భయపడి దూరంగా దాచుకొని కాదు, ఇది చెప్పాలి, చెయ్యాలి, నలుగురితో మాట్లాడాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ హియర్ ఫార్. నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. జస్ట్ ఈ రోజు జరిగింది. వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్ మన దగ్గరికి వచ్చారు. సరే కీమోథెరపీ తీసుకోవాలమ్మా అంటే ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా క్యాన్సర్ తగ్గుతుంది, చాలా ధైర్యంగా ఉంది, అంతా బాగుంది. ఆవిడ ఫస్ట్ కీమో తీసుకుని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చారు సెకండ్ కీమో. ఆవిడ రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్, సార్ ఇది అంటువ్యాధా? ఎందుకమ్మా అలా అడుగుతున్నారు అంటే, మా కీమోథెరపీకి ఏం చేసిన తర్వాత మా ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చేసారు. అందరూ కూడా మా కూతురు మా హస్బెండ్ కి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవిడతో మీరు సపరేట్ గా పాలు ప్యాకెట్ కొనుక్కోండి, మీరు ఆవిడ తాగిన పాలు కానీ లేకపోతే ఆవిడ వాడిన గిన్నెలు కానీ మీరు వాడదు అని అందరూ చెప్పి వెళ్ళారు. సో దానివల్ల హస్బెండ్ డాటర్ బాధపడినారు. ఈవిడ కూడా ఏమో నాకేమో అంటువ్యాధి వచ్చిందేమో, వండకూడదేమో అని అంటే ధైర్యంగా వెళ్ళిన ఆవిడ మళ్ళీ కొత్త ప్రాబ్లంతో వచ్చారు. ఈసారి క్యాన్సర్ దగ్గర ఒక బాధ భయం. సో క్యావిటీ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సెర్విక్స్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అన్నవాహికి సంబంధించిన స్టమక్ క్యాన్సర్, ఈ 5 మెయిన్ గా మన చుట్టుపక్కల రీజియన్స్ లో మెయిన్ క్యాన్సర్స్. వీటిలోని మెయిల్ ఫీమేల్ ని మనం డివైడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంటేజెస్ లో 50%. Sir, is it possible in our lifetime to see the end of cancer as a Cancer has been there for almost 5 million years. అంటే 5,000 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం క్యాన్సర్ తాలూకు ఇది ఉంది, రికార్డ్స్ ఉన్నాయి. వాడే టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీ, న్యూయర్ మోడాలిటీస్ ఆఫ్ రేడియేషన్, ట్రీట్మెంట్ వాడే విధానాలు అవన్నీ మారుతూ ఉంటాయి. But cancer will be there to stay with us. But this is something that maybe we should not be worried about or scared about anymore. And one question from a relative of someone who's got cancer is there a possibility over a period of time to bring down the costs of drugs and treatment? Definitely yes. So ఇప్పుడు మనం కామన్ గా వాడుతున్న మెడికల్ మెడిసిన్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కు వాడే మెడిసిన్ ఒకటి. ఇంతకు ముందు ఒక 15 ఏళ్ల క్రితం వరకు ఒక్కొక్క డోస్ కాస్ట్ దగ్గరగా 1,50,000 ఖర్చు అయ్యేది ఒక డోస్ కాస్ట్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 13,000, 14,000. సో జెనరిక్ మెడిసిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లాట్ ఆఫ్ హై ఎండ్ మెడిసిన్స్, ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కూడా ఈ ఇయర్ లో జెనరిక్ మెడిసిన్స్ రాబోతున్నాయి. సో మోర్ అండ్ మోర్ ఫార్మా కంపెనీస్ కానీ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ ఏరియా. కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అలా తగ్గుతూనే వస్తుంది. ఒక 20 ఏళ్ల క్రితం మేము కామన్ గా చేసే ట్రీట్మెంట్ ఖర్చు కన్నా ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఖర్చు తగ్గుతుంది. మిగతా యాక్చువల్ గా ట్రీట్మెంట్ కన్నా మిగతా కాస్ట్ ఆఫ్ ఇవి పెరిగినాయి, కానీ ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ దాని ఖర్చు తగ్గుతూనే వస్తుంది, ఇంకా తగ్గుతూ కూడా ఉంటుంది. స్పెసిఫిక్ గా సర్వైకల్ క్యాన్సర్ అగైన్స్ కే వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుతం అవైలబుల్ ఉంది. మిగతా క్యాన్సర్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, రకరకాల స్టేజెస్ లో ఉన్నాయి. అవి ప్రివెంట్ చేయడానికి, రాకముందు ప్రివెంట్ చేయడానికి 26 సంవత్సరాల లోపు, 9 నుంచి 26 సంవత్సరాలు రికమెండెడ్ ఏజ్. ఎవరికైనా ఇవ్వచ్చు, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు. అలా ఒక టైప్ ఆఫ్ వ్యాక్సిన్ ఓన్లీ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ మీద పనిచేస్తుంది. అలా ఒక వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, అన్ని క్యాన్సర్ రాకుండా కాస్ట్ 2,000, 3,000. ఒక డోస్ కాస్ట్ 3,200. అలాగా 15 ఏళ్ల తర్వాత వయసు వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. 9 నుంచి 15 సంవత్సరాల వరకు 2 డోసులు ఇవ్వాలి. ఇది ఆడవాళ్ళలో సెర్వికల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మార్కెట్ అయిన డ్రగ్. 3, 2, 1. Let's hear some clapping.